డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైనల్ ఆన్సర్కి కోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ కూడా ఛాలెంజెస్ అయిపోయినాయి. 6వ తారీఖుని ఛాలెంజెస్ అయిపోయిన తర్వాత మరి మనకున్న సమాచారం ప్రకారం ఎక్కువ చాలామంది స్టూడెంట్స్ కూడా ఛాలెంజ్ చేయటం అయితే జరిగింది. ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఛాలెంజ్ చేశారు. వీళ్ళకి మాత్రమే ఎక్కువ ఈసారి ఏ షిఫ్ట్ వాళ్ళకి బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉందో కూడా ఒకసారి చూసేద్దాం. ఆల్రెడీ కూడా కొంతమంది రైజ్ చేశారు, కొంతమంది ఫైట్ చేస్తున్నారు. చాలా తప్పులు వచ్చినాయి అంట ఎన్టీఏ వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి జేఈ మెయిన్ 2026 జనవరి సెషన్లో ఎక్కువ మిస్టేక్స్ ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఏ విధమైన మిస్టేక్స్ ఇచ్చారు ఒకసారి చూద్దాం. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకి ఒక కథనం అయితే ఉండటం అయితే జరిగింది. 17 ఎర్రర్స్ ఇన్ జేఈ మెయిన్ సెషన్ 1 ఆన్సర్ కీలో 17 ఎర్రర్స్ ఉన్నాయి అంట. 1 మార్క్ క్యాన్ చేంజ్ ద ర్యాంకు సిఎఫ్ఐ చెప్తుంది. ఈ సిఎఫ్ఐ అనేది ఏందో ఒకసారి చెక్దాం. ఎందుకంటే ఒక్క మార్కు చాలా ర్యాంకు తేడా ఉంటుందమ్మా. సపోజు ఒక స్టూడెంట్కి 150 నుంచి ఒకరికి 151 ఉంటే ఇతనికి నాకు తెలిసి ఒక స్టూడెంట్స్కి 10,000 ర్యాంకు నుంచి ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక 11,000 12,000 ర్యాంక్ వరకు డిఫరెన్స్ ఉండదు. 2,000 13,000 ర్యాంక్ వెళ్ళిపోయింది ఒక స్టూడెంట్స్కి. సిఆర్ఎల్ ర్యాంకు 150 వచ్చిన స్టూడెంట్స్కి 10,000 ఉంటే 151 వచ్చిన స్టూడెంట్స్కి 13,000 3,000 4,000 తేడా వెళ్ళిపోయిద్దాం. అది అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సిఎంఐ ఇక్కడ 2026 ఆన్సర్కి ఎర్రస్లో సిఎఫ్ఐ డిమాండ్ బోనస్ మార్క్స్ 10 క్వశ్చన్స్ జేఈ మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్ 40 మార్కులుకి వీళ్ళు డిమాండ్ చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ సెషన్ 1 ఫిజిక్స్ రికార్డెడ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్. ఫిజిక్స్లోనే ఎక్కువ ఎర్రర్స్ ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్లోనే ఎక్కువ ఎర్రర్స్ ఉండటం జరిగింది. ఎన్టీఏ హ్యాస్ కమ్ అండర్ స్క్రూటినీ ఆఫ్ ద కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియా. సిఎఫ్ఐ అంటే మనకేం తెలుసు, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్డ్ 17 ఎర్రర్స్ ఇన్ జేఈ మెయిన్ సెషన్ 1 ఆన్సర్కి షార్ట్ బోనస్ మార్క్స్ ఫర్ 10 క్వశ్చన్స్ సీటింగ్ యాన్యువల్లీ న్యూమరికల్లీ డిస్క్రిప్షన్సెస్ అండ్ మల్టిపుల్ కరెక్ట్. చూస్తే జేఈ 1 సెషన్ 1 కండక్టెడ్ జనవరి 21 నుంచి 29 అరౌండ్ 30 lakhs స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. 13 lakhsకి ఆల్మోస్ట్ ఆల్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా దానికి ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అయితే 96% అయితే అటెండెన్స్ వచ్చేసిందమ్మా. 96 ఒక 30,000 మంది లాస్ట్ ఇయర్ కంటే ఒక 30,000 మంది 40,000 మంది ఎక్స్ట్రా రాసేసాడు. జేఈ మెయిన్ ఆన్సర్కి మనకి ఫిబ్రవరి 4 వచ్చింది. క్యాండిడేట్ అలౌడ్ టు ఛాలెంజ్ ఆన్సర్కి 6వ తారీఖు చాలామంది ఫైల్ చేశారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఫైల్ చేయడం జరిగింది. 17 క్వశ్చన్స్ ఐడెంటిఫై సిఎఫ్ కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సిఎఫ్ఐ అనేది చాలా కోచింగ్ సెంటర్ ఉంటాయి. ఫిజిక్స్ అలానో ఇలా డిఫరెంట్ కార్పొరేట్స్ ఉన్నాయి కదా, ఆ కార్పొరేట్స్ 10 క్వశ్చన్స్ షుడ్ బి అవార్డెడ్ బోనస్ మార్క్స్ యాజ్ దీస్ వర్ ఫండమెంటల్లీ ambiguous ఫ్లాడ్. ది రిమైనింగ్ 7 క్వశ్చన్స్ హ్యాడ్ ఎర్రర్స్. మొత్తం 10 ప్లస్ ఎర్రర్స్. దీనికి ఎర్రర్స్ ఉన్నాయి అన్నమాట. ఈ ఎర్రర్స్ అనేవి దీనికి మాత్రం 10 × 4 40 మార్కులు వచ్చే అవకాశం ఉంది. దీనికి అటెంప్ట్ చేయటం, దీనికి ఏది ఇస్తారో దానికి. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి పెట్టాను, నాదే కరెక్ట్ అయితే నాకే ఇస్తారమ్మా, అది గుర్తుపెట్టుకోండి. దీనికి బోనస్ మార్క్స్ ఇవ్వరు. 7 క్వశ్చన్స్కి ఎర్రర్స్, 10 క్వశ్చన్స్కి బోనస్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ ఫిజిక్స్ ఎక్కువగా వచ్చినాయి. టోటల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిజిక్స్ అకౌంటెడ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆన్సర్కి ఛాలెంజెస్ ఫిజిక్స్లోనే ఎక్కువ వచ్చేసినాయి. ఆల్రెడీ చెప్పావు. సిఎఫ్ఐ డిమాండ్ బోనస్ మార్క్స్ 10 క్వశ్చన్స్. సిఎఫ్ఐ ఆర్గ్యూడ్ సచ్ ఎర్రర్స్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ జేఈ ర్యాంక్స్. ఈవెన్ 1 mark differences can lead large rank shift to exam taken by 30 lakh students. The current objection mechanism transfers burden of and correcting exam paper setting errors one student both financially and competitively. ఇది స్టూడెంట్స్ సిఎఫ్ఐ అనే అతను అగర్వాల్ వైస్ ప్రెసిడెంట్ కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. 1 mark వేరియేషన్ సిగ్నిఫికెంట్లీ అఫెక్ట్ ద స్టూడెంట్స్ ర్యాంకింగ్లో ఎఫెక్ట్ చేస్తాం. 200 రూపీస్ అయితే పే చేయాలి పర్ క్వశ్చన్. చాలామంది ఛాలెంజ్ చేశారు. మోర్ దెన్ 30 lakhs స్టూడెంట్స్ అప్పేర్ ఎవ్రీ ఇయర్. కానీ వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు అయితే కంటిన్యూస్గా రిపీటెడ్గా మిస్టేక్ చేస్తూనే ఉన్నారు. మిస్టేక్ ఆన్సర్కి హౌ సచ్ థింగ్స్ అంటే సంవత్సరం మిస్టేక్ జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ షిఫ్ట్ వాళ్ళకి ఇచ్చారు. జనవరి 23 షిఫ్ట్ 2 కెమిస్ట్రీలో చూసినట్టయితే ఇది ఎన్టీఏ వాళ్ళ ర్యాంక్ అమ్మ. దీనికి సంబంధించింది. ఇది ర్యాంక్ అంట 7.5. ఇది
స్టూడెంట్ రిపోర్ట్ ద 2 ఆన్సర్స్ ఆప్షన్ అపియర్ సిగ్నిఫికెంట్లీ వ్యాలిడ్ ఇండికేటింగ్ అంబియన్స్ పాసిబుల్ యాక్షన్ బోత్ ఆన్సర్స్. అంటే ఇక్కడ 2 ఆన్సర్ కరెక్టేనంట. దీనికైనా ఇవ్వాలా, దీనికి కూడా ఇవ్వాలా, రెండు ఆన్సర్ కరెక్ట్. ఫిజిక్స్లో మరి ఎన్టీఏ వాడైతే 210 వచ్చాడు. ఇది ఎన్టీఏ క్వశ్చన్ 210, కానీ మనకు వచ్చింది 190. ఇది స్టూడెంట్స్ ఇది ఫిజిక్స్ January 21 షిఫ్ట్ 1లో ఫిజిక్స్లో 370. స్టూడెంట్ హైలైటెడ్ న్యూమరికల్ డిస్క్రిప్షన్స్ వచ్చినాయి ఇంక్లూడింగ్ డిసగ్రిమెంట్ బిట్వీన్ 2 సిగ్నిఫికెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ 1 క్వశ్చన్స్. అంటే 3730 అయినా రావాలా, 6460 ఆన్సర్ అయినా దీనికి కూడా మార్క్స్ ఇవ్వాలా, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. కెమిస్ట్రీలో మనకి 12 బదులు 3 అయినా ఇవ్వాలా, 12కి అయినా, రెండింటికి స్టూడెంట్ రిపోర్ట్ ద 2 ఆన్సర్స్ మే బీ కరెక్ట్ సజెస్టింగ్ అంబిగ్యూటీ. తర్వాత మ్యాథమెటిక్స్లో బోనస్ మార్క్స్. స్టూడెంట్ రికమెండ్ దట్ క్వశ్చన్ బీ ట్రీటెడ్ యాజ్ బోనస్ డ్యూ టు అన్క్లియర్ ఇంటర్ప్రిటేషన్. దీనికి కంపల్సరీగా అందరికీ బోనస్ మార్క్స్ వస్తాయి. వీళ్ళకి మరి ఈ షిఫ్ట్ వాళ్ళకి బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం, అంటే ఏ షిఫ్ట్ వాళ్ళకి January 24 షిఫ్ట్ 2 వాళ్ళకి వచ్చే మార్క్స్ ఉంది. అదేవిధంగా ఫిజిక్స్లో 481 ఇది రాంగ్, అంటే దీనికి బోనస్ మార్క్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ 37 షిఫ్ట్ 28 January 28 షిఫ్ట్ 1 బోనస్ మార్క్స్ ఇస్తారు. ఇక్కడ కూడా రావాలి. ఇది CFI కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఛాలెంజ్ చేశారు. మరి ఎన్టీఏ వాళ్ళు ఫైనల్ ఆన్సర్ కీలో ఎన్ని యాక్సెప్ట్ చేస్తారో మనకు తెలియదు కమ్మా, అది చూద్దాం. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఫైనల్, దిస్ ఈజ్ వాళ్ళు రిపోర్ట్ చేసిన ఎన్ని క్వశ్చన్స్ రిపోర్ట్ చేశారు, ఇంతవరకు ఎన్ని క్వశ్చన్స్ మరి ఆన్సర్స్ ఛాలెంజ్ చేయటం జరిగిందనేది ఈ డేటా ఉంటుంది. వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఎన్ని యాక్సెప్ట్ చేస్తారనేది ఇంపార్టెంట్. మనం స్టూడెంట్స్ని మిస్లీడ్ చేయకూడదు ఎప్పుడు. దీనికి బోనస్ మార్క్స్ వస్తాయా రాలేదా మనకు ఇంకా తెలియదు. ఎన్టీఏ వాడు యాక్సెప్ట్ చేయాలి కదా. ఎన్టీఏ వాళ్ళు సపోజ్ ఇక్కడ ఉంది January 28 మ్యాథమెటిక్స్ దీనికి ఛాలెంజ్ చేశారు, ఇది బోనస్ మార్క్స్ వస్తుందో రావో తెలియదు. ఎన్టీఏ వాడు యాక్సెప్ట్ చేయాలి. January 28 షిఫ్ట్ 1 ఫిజిక్స్లో ఈ క్వశ్చన్ నెంబరు ఈ క్వశ్చన్ ఐడికి ఆప్షన్ ఇది బోనస్ మార్కు వస్తుందో రావో తెలియదు. మరి షిఫ్ట్ 2 28 షిఫ్ట్ 2లో కెమిస్ట్రీ 78 ఇక్కడ బోనస్ మార్క్స్. అంటే బోనస్ మార్క్స్ కోసం మనకి మరి స్టూడెంట్ అనే వాళ్ళు ఇది స్టూడెంట్. మరి ఇక్కడ కూడా మరి ఇది 2020 ఛాలెంజెస్ రైజ్డ్ ఎన్ని క్వశ్చన్స్ ఛాలెంజ్ చేయటం జరిగింది. ఇది షిఫ్ట్ 1 కెమిస్ట్రీ 6. ఇది క్వశ్చన్ ఈజ్ బీయింగ్ రిపోర్టెడ్ ambiguously విత్ స్టూడెంట్స్ రికమెండెడ్ బోనస్ క్వశ్చన్ డ్యూ టు ద అన్క్లియర్ ఫ్రేమింగ్. ఫిజిక్స్ 900 ఉందంట ఆన్సరు 900. మనకు 901 కూడా వస్తే దీనికి ఇవ్వాలి. అంటే 901 పెట్టిన వాళ్ళకి కూడా మార్క్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ వస్తాయి దీనికి బోనస్ మార్కు. అంటే ఛాలెంజ్ చేయటం జరిగింది. ఎన్ని క్వశ్చన్స్ ఛాలెంజ్ చేశారు, ఎన్ని బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, మరి అది మరి ఫైనల్ ఆన్సర్ కీలో మనకు వస్తుంది. ఇప్పుడు January 22 షిఫ్ట్ 1 ఫిజిక్స్ డిసగ్రిమెంట్ బిట్వీన్ 2 క్లోజ్లీ రిలేటెడ్ ఆన్సర్ వాల్యూ సజెస్టింగ్ పాసిబుల్ క్రిటికల్ వాల్యూ షిఫ్ట్ 2 ఇక్కడ బోనస్ మార్కు. షిఫ్ట్ 2లో ఆల్రెడీ పేపర్లో షిఫ్ట్ 1 అయితే ఇది బోనస్ మార్క్ వస్తుందమ్మ, గుర్తుపెట్టుకో. షిఫ్ట్ 2లో తెలియదు, ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళు కూడా అగ్రీ చేశారు. షిఫ్ట్ 2లో ఫిజిక్స్ స్టూడెంట్ రిపోర్ట్ పాసిబుల్ మిస్కీయింగ్ అండ్ అంబిగ్యూటీ. ఇది స్టూడెంట్స్ షిఫ్ట్ 1 ఫిజిక్స్ స్టూడెంట్స్ ఆర్గ్యూ ఆల్టర్నేట్ కరెంట్ ఆప్షన్స్, దీనికి బోనస్ మార్క్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి ఎన్టీఏ వాళ్ళకి మరి CFI కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ మరి ఛాలెంజ్ చేశారు, ఎన్ని బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో మరి కన్క్లూజన్ ఇది స్టూడెంట్స్ వీళ్ళు ఛాలెంజెస్ రైజ్డ్ అగెన్స్ట్ ఆన్సర్స్. మరి ఎన్ని క్వశ్చన్స్ ఛాలెంజ్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్కి మరి ఎన్టీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలో మనం చూద్దాం. కాకపోతే డెఫినెట్గా కొన్ని బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. మరి త్వరలో మరి రిజల్ట్స్ రానుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.